ఏంటి భూమి అలా చూస్తున్నావు? థ్యాంక్ యూ మాధవ్. నా బర్త్డే అంటే ఇప్పటి వరకు మా నాన్న ఊరంతా పిలిచి ఘనంగా జరిపించేవారు. అందరికీ బట్టలు పంచేవారు. వాళ్ళందరూ నన్ను దీవిస్తూ ఉంటే మా నాన్న ఆనందపడేవాడు. నేను కూడా మా నాన్న ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారా అని నెల రోజుల ముందు నుంచి నా పుట్టినరోజు కోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని. కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో నా బర్త్డేని మర్చిపోయాను. ఒకవేళ నా బర్త్డే గుర్తున్నా కానీ మా నాన్న వాళ్ళని పిలిచి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకునేదాన్ని కాదు. కానీ నేను నీ మీద ఎంత కోపం చూపిస్తున్నా నువ్వు మాత్రం నా బర్త్డేని గుర్తుపెట్టుకుని మా పేరెంట్స్ సమక్షంలో నాకు పెద్ద సర్ప్రైజ్ లాగా బర్త్డే సెలబ్రేట్ చేశావు. నేను అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్. ఇందులో థ్యాంక్స్ చెప్పాల్సినంత గొప్ప పని ఏమీ లేదులే, కానీ ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటి? నా మీద నీ కోపం పోయినట్లేనా? పోయినట్టే. నిజంగా పోయినట్లేనా? నిజంగా పోయినట్టే. ప్రామిస్గా పోయినట్లేనా? ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి? ప్రామిస్, నిజంగా పోయినట్టే. అయినా నాకు నమ్మాలనిపించట్లేదు. అయ్యో రామా, ఇంకెలా చెప్తే నమ్ముతావు? అదా, నన్ను గట్టిగా హగ్ చేసుకుని నీ మీద నాకు కోపం లేదు మాధవా అని చెప్పాలి. ఇది మరీ ఓవర్గా లేదు. నాకు నమ్మకం కుదరాలంటే అలాగే చెప్పాలి మరి. నాకు నిజంగా నీ మీద కోపం లేదు. ఇప్పుడైనా నమ్ముతావా?